2024 సార్వత్రిక ఎన్నికల సన్నాహ సభను విశాఖపట్నం వేదికగా నిర్వహించబోతున్నారు. 27వ తేదీన జరగబోయే ఈ సభకు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ఈ సభ ప్రతిపక్షాలందరికీ కూడాను కన్నువిప్పు చేసే విధంగా ఉండబోతుందని వారు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ మంత్రులు ఉన్నారు. ఈ సన్నాహ సభకి ఏ మేరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి నేతలు, ఎంతమంది నేతలు పాల్గొనే అవకాశం? ఇప్పటికే అన్ని వైపుల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారికి మరలా గెలిపించడానికి ఈ సన్నాహక సభ ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం భీమిలిలో 27వ తారీఖున 3 గంటలకు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్య కార్యకర్తలందరూ ఈ సమావేశానికి హాజరవడం జరుగుతుంది. 5 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం 5 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మేము అనుకోవడం ముఖ్య కార్యకర్తలే 2 లక్షల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తారు. మరి వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా కొంత అరేంజ్ చేస్తున్నారు. దూరం ఉన్న వారికి కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఏది ఏమైనా ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్త కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం ఏదైతే పార్టీకి ఇస్తున్నారో దాని ప్రకారంగా రేపు ఎన్నికలకి వెళ్ళి ఉత్సాహంగా సమరోత్సాహంతో పోటీ వెళ్ళడానికి అని చెప్పి ఆయన ఈ సందేశం ఇవ్వడానికి సభ పెడుతున్నారు. అందులో మేమందరం పాల్గొని విజయవంతం చేయమని. సన్నక సభ ఏర్పాట్లు అనేది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుల హోదా రాష్ట్రంలో పర్యటిస్తున్న షర్మిల రాక అనంతరం తీసుకున్న అకస్మాత్ నిర్ణయంగా భావించవచ్చా, లేకపోతే వ్యూహాత్మకంగా ముందు నుండే తీసుకున్నట్టు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా అప్పటికప్పుడు అకస్మాత్తుగా నిర్ణయాలు ఏమీ తీసుకోరు. ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. అయితే మనకి ఎప్పుడు ముహూర్తం, టైం, డేట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కనుక మరి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇది మాట్లాడేప్పుడు చాలా కాలం అయిపోయింది. ఫైనల్గా 27వ తారీఖున ఈ నిర్ణయం మీటింగ్కి తీసుకుంటున్నారు. ఎవరెవరో వస్తున్నారని చెప్పి దానికోసమని మరి గాబరపడాల్సిన అవసరం అయితే మా పార్టీకి లేదు. ప్రజల అవసరాలు ఏవో చూజా తప్పకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిబద్ధతతో 2,40,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వేసినటువంటి ముఖ్యమంత్రి. అలాగే ప్రతి సచివాలయ పరిధిలో కూడా నూతనంగా ఆర్బీకేలు కానీ, సచివాలయాలు కానీ, ఇతర అనేక సంక్షేమ వెల్నెస్ సెంటర్లు కానీ అన్నీ కూడా చక్కగా చేయడం జరుగుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పాలన సాగుతోంది. మేము ఎంతమంది కలిసి వచ్చినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది జగనే, వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే. ఈ సన్నాహక వేదికలు ఏ చోట రేపు విశాఖపట్నం ఎందుకు వేదిక చేసుకుంటున్నారు? ఇప్పటికే విశాఖపట్నంలో పాలన సాగించాలనుకున్న ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇది జరిగే పరిస్థితి లేదు. విశాఖపట్నం ఖ్యాతిని ప్రపంచానికి ఇనుముడింపు చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సన్నాహక సభ. ప్రపంచంలో విశాఖపట్నం అనేది చాలా త్వరితగతిన అభివృద్ధి చెందే జిల్లాగా, ప్రాంతంగా ఉంది. ఇది నైసర్గికంగా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం అది. రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజధాని అయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మిన్నగా ఉన్నాయి. అదే ఆ దగ్గర ప్రాంతం రేపు పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు. మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేయాలన్నటువంటి తలంపు ఉంది. ఇవన్నిటికీ సూచకగా విశాఖపట్నం ప్రాంతమే ఎన్నుకొని ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాయి. కాబోయే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే విశాఖపట్నం, దాన్ని ఇనుముడింపు చేసేందుకు ఈరోజు సన్నాహక సభను మాత్రం అక్కడ ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధారు. ఇది వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి సన్నాహక సభకనే ఆయన పరిణామాలు తీసుకుంటున్నారు. ఈ సభకు మాత్రం సుమారు 2 లక్షల మంది పార్టీకి సంబంధించిన నేతలు హాజరవుతారు. ఈ సభ మాత్రం అనూహ్య రీతిలో జరగబోతుంది. ఆయన సందేశాన్ని రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, అధికారం మళ్ళీ చేజిక్కించుకు ప్రతిపక్షాలతో ఎత్తులను ఎలా చిత్తు చేయాలనే సూచన మాత్రం ఆయన దిశానిర్దేశాలు ప్రతి ఒక్కరు కూడా తూచే తప్పకుండా పాటించాలని చెప్పి కృష్ణదాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.